ధైర్యమును విడిచిపెట్టకండి. ఏమైద్దయ్యా అంటే, ధైర్యమును గనక విడిచిపెట్టుకొని ఉంటే మీకు ఒక గొప్ప బహుమానం కలిగితే. దేవుని స్తోత్రం. చూడండి ప్రియులారా, ఒక రాష్ట్రంలో చాలా ప్రియులారా భయంకరమైన పరిస్థితి, పేద కుటుంబం. అలాగే వారి కుమారుని చదివిస్తూ ఉంటే ఇంతలోనే వాళ్ళ నాన్నగారు చనిపోయారు. ఆ పేదరికంలోనే వాళ్ళ నాన్నగారు చనిపోయారు. యథార్థంగా జరిగిన సంఘటన. ఆ సంఘటన ఏమిటంటే, వాళ్ళ నాన్నగారు చనిపోయారు. ఆ నాన్నగారు చనిపోయేపాటికి వాళ్ళ నాన్నగారు చేసే వర్క్ ఏంటంటే సైకిల్ మెకానిక్. పంచర్లు వేసుకుంటూ ఆ రిమ్ములు అవన్నీ కూడా శుభ్రంగా పనిచేసుకుంటూ బ్రతికేవారు. అలా చదివించుకునేవారు. ఈ యొక్క వాళ్ళ నాన్నగారు చనిపోగానే కుమారుడు మరి తన పరిస్థితి చదువుకోవడానికి అవకాశం లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే ఏం చేస్తాడంటే ధైర్యము తెచ్చుకుని కుమారుడు ఏం చేస్తాడు తెలుసా? చదువుకున్న పిల్లలు జాగ్రత్తగా వినండి. నోట్బుక్ లేదు, పెన్ను లేదు, ఫీజు కట్టలేదు, లేకపోతే ఇంకోటి చేయలేదని ఒకవేళ కంగారు పడుతున్నారేమో, కలవర పడుతున్నారేమో. నేనంటాను, మీరు ఎన్ని కలిగి ఉన్నా మీకు ధైర్యం లేకపోతే మీరు కొట్టవలసిన గోల్ అనేది కొట్టలేరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ యవనస్తుడు ప్రియులారా వాళ్ళ నాన్నగారు సైకిల్ షాప్ తీయటం మొదలుపెట్టాడు. ఆ సైకిల్ షాప్ తీసి అతను రిపేర్ చేయటం మొదలుపెట్టాడు. సైకిల్ షాప్లోకి వెళ్ళాను కదా, ఇంతే నా జీవితం అనుకోలా. ఏం చేస్తాడు తెలుసా? కొంత అమౌంట్ దాచుకుని, కొంత అమౌంట్ తీసుకుని మెల్లగా చదవడం ప్రారంభించాడు. ఆ పక్కనున్న డాక్టర్ గారు చూశాడంట. దేవుని స్తోత్రం. ఇతను పడే ప్రయాస, ఇతను పడే చదువుతూ అటు మెకానిక్ చేస్తూ ప్రియులారా కష్టపడుతుంటే ఆ పక్కనున్న డాక్టర్ గారు చూసి ఆయన అన్నాడంట, అయ్యా నీకు చదువు మీద ఇంట్రెస్ట్ ఉందా? అవును, నేను ఫీజు కడతా, కాలేజీ ఫీజు అంతా కూడా నేను కడతా, నువ్వు చదువుకు అని ప్రియులారా అన్నప్పుడు పగలు కాలేజీకి వెళ్ళి రాత్రులు ఇట్లా కుదిరినప్పుడల్లా సైకిల్ షాప్ తీస్తూ పని చేసుకుంటూ చదువుకుంటూ ప్రియులారా పెద్దవాడైనాక అమ్మ కూడా చెప్పింది, అయ్యా నేను కూడా పనికి వెళ్ళి కొంత డబ్బు తెస్తాను, నీకు చదువు మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది కదా అని. అప్పుడు ప్రియులారా అతను ధైర్యంగా చదవటం మొదలుపెట్టాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాన్నగారు లేదే, డబ్బు లేదే, లేకపోతే ఇంకోటి లేదని పిరికి వాళ్ళ కూర్చోలా, ధైర్యంగా కూర్చుని చదవటం ప్రారంభిస్తే ఏమయ్యాడో తెలుసా? అతను ఒక కలెక్టర్ అయ్యాడు. హల్లెలూయా. అతను ఏమయ్యాడు? కలెక్టర్ అయ్యాడు. సైకిల్ షాపు కొడుకు, తండ్రి లేడు, తల్లే. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ధైర్యమును విడిచిపెట్టమాకండి. మీకు సెంటు భూమి లేకపోవచ్చు, ప్రియులారా ఇల్లు లేకపోవచ్చు, ఒకవేళ నీ ఒంట్లో శక్తి లేకపోతే, ఆరోగ్యం లేకపోవచ్చు, అయినను వాక్యం ఏం చెప్తుందంటే ధైర్యమును విడిచిపెట్టమాకండి. భయపడకూడని బైబిల్లో 365 సార్లు రాసి ఉంచారు. రోజు చెప్తున్నారు మీరు భయపడొద్దు, దేని విషయంలో భయపడొద్దు అని. అలాగే ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడంటే ధైర్యమును విడిచిపెట్టమాకండి. దేవుని స్తోత్రం. మీరు వేసుకున్న మెడిసిన్ పనిచేయాలన్నా మీ దగ్గరే ఉండాలి. మాట్లాడరే? ధైర్యం లేకపోతే ఏమండి? దేవుని స్తోత్రం. ధైర్యం లేకపోతే ఏముండదు, జీవితంలో చేయమనేది ఉండదు. ఒక తండ్రిని కుమారుడు అడుగుతున్నాడంట, డాడీ నీకు ధైర్యం ఉందా అన్నాడంట. నాకు చాలా ధైర్యం ఉందిరా అన్నాడంట. దేవుని స్తోత్రం. అయితే నీకు సింహం అంటే భయమా? నాకు భయం లేదురా అన్నాడంట. పులంటే భయమా? నాకు భయం లేదురా అన్నాడంట. ఇలా ప్రతి జంతువుని అడుగుతున్నాడంట, భయమా అని. అతను అంటున్నాడంట, తండ్రి నాకు అసలు భయమే లేదన్నాడంట. దేవుని స్తోత్రం. అయితే ప్రియులారా మరి అమ్మంటే అన్నాడంట. చివరికి ఏమన్నాడు? అమ్మంటే భయమే అన్నాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా? అన్నిటికీ ధైర్యం చెప్పాడు కానీ అమ్మంటే అంట భయం అంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొడుకు తెలిసి అడుగుతున్నాడు, పులంటే భయమా, సింహం అంటే భయమా, లేకపోతే ఇంకోటి అంటే భయమా అని అడుగుతున్నాడు. కానీ అవేమి నాకు భయం లేదురా అంటున్నాడు. తండ్రి ఏమంటున్నాడు? అవేమి నాకు భయం లేదు. మరి నీకు అమ్మంటే అన్నాడు. ఇక అంతే, మాట్లాడలేదంట. దేవుని స్తోత్రం. ఈరోజు ప్రియులారా చాలామంది జీవితాల్లో ధైర్యాన్ని చెడిపోతూ ఉన్నారు.
ధైర్యాన్ని చెడిపోతున్నారు. అందుకనే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, కాబట్టి మీరు ప్రియమైన బిడ్డలారా ఏం కలిగి ఉండాలి? ధైర్యమును విడిచిపెట్టకండి. ధైర్యమును విడిచిపెట్టకండి. చూడండి, ఒకనొక దేశంలో ఒక విగ్రహాలు చేసుకుని అమ్ముకుంటూ బ్రతుకుతున్నాడు ఒక వ్యక్తి. విగ్రహాలు చేసుకుంటూ అమ్ముకుంటూ బ్రతుకుతున్నాడు. అలాగే తాను కూడా తానే దేవుడని పూజిస్తూ జీవిస్తూ ఉన్నాడు. జీవితం అలా సాగిపోతూ ఉంది. సాగిపోతున్నటువంటి దినాల్లో ప్రియమైన బిడ్డలారా అతనితో దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. దేవుని స్తోత్రం. అతనితో ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. దేవుని స్తోత్రం. ఎవరు ఆయన అంటే ఆదికాండము చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుంచి ఆదికాండం 12వ అధ్యాయము. ఆదికాండం 12వ అధ్యాయము మనం చూస్తే ప్రియమైన బిడ్డలారా అక్కడ చక్కని విషయాలు, లోతైన విషయాలు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం మాట్లాడుతున్నాడంటే 4వ వచనం చదువుదాం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాము వెళ్ళెను. చాలు. దేవుని స్తోత్రం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము వెళ్ళెను. దేవుని స్తోత్రం. అతనితో యెహోవా ఏం చెప్పాడు? అసలు అతనితో యెహోవా ఏం చెప్పాడు? చెప్పిన ప్రకారం ఇతను వెళ్ళెను అని ఉంది. దేవుని స్తోత్రం. అతను ఏం చెప్పాడంటే మొదటి వచనం చదవండి, అప్పుడు అర్థమైంది అతను ఏం చెప్పాడు. యెహోవా ఇదిగో నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరితో చెప్తున్నారు ఈ మాటలనంటే ఆస్తి లేదు, అంతస్తు లేదు, చిన్న కుటుంబం. ప్రియమైన బిడ్డలారా చిన్నగా బొమ్మలు చేసుకుని, చిన్న వ్యాపారం చేసుకుని, ఆ బొమ్మలే జీవనాధారమైనవి కాబట్టి వాటికే నమస్కరిస్తూ, వాటికే పూజ చేస్తూ, వాటినే నమ్ముతూ అలాగ కాలాన్ని గడుపుతున్నటువంటి ఫ్యామిలీ అబ్రాం గారి ఫ్యామిలీ. దేవుని స్తోత్రం. దేవుడు ఏం చెప్పాడంటే నీ దేశము నుండి, నీ ప్రజల నుండి, నీ బంధువుల నుండి నువ్వు లేచి నేను చూపించేటువంటి ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి బయలుదేరు. గట్టిగా చప్పలు కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. బయలుదేరు అనగానే ఇప్పుడు నేను చెప్తున్న మాట మీరు గమనించండి. ఆయన ఎవరో వీళ్ళకి తెలియదు. ఆయన ఎవరో వీళ్ళు ఎప్పుడూ చూడలా, వీళ్ళు ఎప్పుడు కూడా చూడలా. కానీ వీళ్ళు స్వరమే విన్నాడు ఆయన. అబ్రాహాము ఏం విన్నాడు? స్వరమే విన్నాడు. ఈ స్వరం విన్న ఆయన ఏం చేస్తున్నాడంటే తిరిగి బయలుదేరుతున్నాడు. దేవుని స్తోత్రం. అంటే ఈ అబ్రాహాం గారికి ఏముందంటే ధైర్యం. ఏముండాలి మనకి? ఒక ప్రాంతాన్ని విడిచి మరొక ప్రాంతానికి వెళ్ళటానికి ఆ ప్రాంతం ఎలా ఉందో తెలీదు, ఆ ప్రాంత ప్రజలు ఎలా ఉంటారో తెలీదు, అక్కడ ఏ ఆహారం పండిద్దో తెలీదు, అక్కడ ఏ భాష మాట్లాడతారో తెలీదు. దేవుని స్తోత్రం. మనకున్న తమిళనాడు వెళ్ళటానికి రాష్ట్రమే, నేను దేశం అంటలా, ఆ రాష్ట్రానికి వెళ్తేనే మన భాష వాళ్ళకి తెలియదు, వాళ్ళ భాష మనకు తెలియదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పక్క రాష్ట్రాలకు వెళ్తేనే మనకేమీ అర్థం కాని పరిస్థితే. కానీ దేవుడు ఏమంటున్నాడు? నేను చూపించు దేశమునకు, నేను చూపించే దేశానికి వెళ్ళమంటున్నాడు. దేవుని స్తోత్రం. వీళ్ళ భాష వేరైపోద్ది, వాళ్ళ భాష వేరైపోద్ది, వాళ్ళ ఆహారం వేరైపోద్ది, వీళ్ళ ఆహారం వేరైపోద్ది. అయితే ఇక్కడ ఈ విషయాన్ని నేను ఎందుకు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నానంటే అబ్రాము ధైర్యము కలిగి, ఏం కలిగి? ధైర్యము కలిగి బంధువులను, స్నేహితులను, దేశాన్ని సమస్తమును కూడా విడిచిపెట్టి వచ్చాడు. అందుకే ఈరోజు అబ్రహాము ఏమయ్యాడంటే దీవించబడ్డాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం.
హల్లెలూయా. ఏమయ్యాడండి? దీవించబడ్డాడు. ఎందుకు? ఏమండి, మన స్నేహితులను విడిచిపెట్టి రామంటేనే చాలా ఇబ్బందిగా ఉంటుంది. మన బంధువులను విడిచిపెట్టి రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. మన వారిని విడిచిపెట్టి రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఆయన ధైర్యము కలిగి, ధైర్యము, హెబ్రీలు రాసిన పత్రికలో రాసినటువంటి మాట అదే. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా, అది దానికి ప్రతిఫలంగా మీకు ఏమొస్తుంది? వెళ్తుంటే ఎంతమంది, అబ్రాం ఎక్కడికి? ఆయన రామన్న. ఎవరాయన? ఎప్పుడైనా చూసావా? చూడలా. ఎప్పుడన్నా మీ ఇంటికి వచ్చాడా? రాలా. నువ్వెప్పుడన్నా వెళ్ళావా? వెళ్ళలా. మరి ఎవరో తెలియదు, ఏమీ తెలియదు, ఆయన చూడలేదు. ఒరే ఎక్కడికి రా, ఎందుకు రా అని ప్రశ్నిస్తున్నారు ఆ ఊరిలో. అలాంటి టైంలో కూడా అబ్రాము ధైర్యముగా ప్రాంతాన్ని విడిచి వస్తే, తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ఊరోళ్ళు అంటున్నారంట, ఒరే వాడు వెళితే వెళ్ళాడు కానీ బహుగా ఆశీర్వదించబడ్డారా అన్నారంట. గట్టిగా చప్పలు కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందుకనే నేను మీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? ధైర్యముగా మీరు మీ ప్రాంతాలను విడిచిరండి. మీరు ఆశీర్వదించబడాలంటే మీ యొక్క పాత స్నేహితులను విడిచిరండి. మీరు ఆశీర్వదించబడాలంటే మీ పాత పద్ధతిని విడిచిరండి. వాళ్ళకు ఒక పద్ధతి ఉంది. అబ్రాం గారికి ఒక పద్ధతి ఉంది, వాళ్ళ కులానికి ఒక పద్ధతి ఉంది, వాళ్ళకు మతానికి కలిగి ఒక విధానం కలిగి ఉన్నాడు. ఇప్పుడు మిట్లారా, ధైర్యముగా విడిచిపెట్టినందువలన గొప్ప బహుమానం అబ్రాం గారికి వచ్చింది. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయా? మీకు ధైర్యం కావాలి. ఏం విడిచిపెట్టాలంటే మీ పాత స్నేహితులను, మీ పాత ఆచారాలను, మీ పాత పద్ధతులను, మీ పాత వేషధారణ విడిచిపెట్టి రావడానికి నీకు, నాకు, మనందరికీ ఏం కావాలి? మాట్లాడరే. చాలామంది ఏమో మా కులం ఏమంటుందో, మా మతం ఏమంటుందో, మా పెద్దలు లేస్తారేమో, లేకపోతే మాకు అది జరిగిద్దేమో, మాకు ఇలా అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. నేను అంటాను, బ్రదర్ మిట్లారా, ధైర్యముగా నీవు వచ్చినప్పుడు నీకు కలిగే బహుమానం వేరు, నీకు కలిగే బహుమానము వేరు. ఇప్పుడు అబ్రహాము ఆశీర్వదించబడ్డా? రానివారు ఆశీర్వదించబడ్డారా? అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకనే మనము మనకున్న పరిస్థితులు విడిచిపెట్టి రావాలంటే మనకేం కావాలి? ధైర్యము కావాలి. ధైర్యము కావాలంటే, ధైర్యం ఉంటే ఏం జరిగిద్ది? గొప్ప బహుమానం మనకు వస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకనే రెండవది, పరిశుద్ధ గ్రంథములో నిర్గమాకాండము, ప్రియమిత్రులారా, నిర్గమాకాండములో కూడా మనం పరిశీలన చేస్తే చాలా చక్కని విషయాలు ఇక్కడ కూడా రాయబడ్డాయి. నిర్గమాకాండం 3వ అధ్యాయం 7-8 వచనాలు చదువుదాం. నిర్గమాకాండం. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనుల్లో తమను కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతుల నుండి వారిని విడిపించుటకును, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కానానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివీయులకు, యెబూసీయులకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. మీరు ఇక్కడ గమనించండి, ధైర్యము విడిచిపెట్టొద్దు. ఇందాకేమో బొమ్మలు అమ్ముకుంటూ చిన్న జీవితాన్ని జీవిస్తున్నటువంటి అబ్రహామును పిలిచాడు. ధైర్యంగా అన్నిటిని విడిచిపెట్టి బయటకు వచ్చాడు. దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఈరోజు నీకు కలుగుతున్న పిరికితానే, లేకపోతే పిరికాత్మ ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టు. ధైర్యంగా ఒక అడుగు ముందే.
ధైర్యంగా ఒక అడుగు ముందేస్తే యేసు కొరకు ముందు అడుగు వేస్తున్న వాడు ఎవడు నష్టపోలా, ఎవడు కూడా నష్టపోలా, ఎవడు కూడా నష్టపోడకూడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండోది, ఇతను ఎవరు అంటే మోషే. ఇతను ఎవరండి? మోషే గారు. దేవుని స్తోత్రం. మోషే గారు ఐగుప్తులో ఉన్నప్పుడు చాలా అద్భుతమైన జీవితాన్ని జీవించాడు. రాజు ఇంట్లో బతికాడు, రాజు ఇంట్లో జీవించాడు. కానీ ఒక పొరపాటు జరిగింది, ఒక వ్యక్తిని చంపేశాడు, ఇసుకలో పాతి పెట్టాడు. ప్రియమైన బిడ్డలారా, పరారైపోయి మరొక ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ వివాహము చేసుకున్నాడు ఇత్రో కుమార్తెని. దేవుని స్తోత్రం. ఆ ఇత్రో కుమార్తెని పెళ్లి చేసుకున్నాక ఇత్రోకి కొన్ని గొర్రెలు ఉన్నాయి. ఏమున్నాయి? కొన్ని గొర్రెలు ఉన్నాయి. ఆ గొర్రెలు మేపుతున్నాడు మనోడు అక్కడికి వెళ్ళి. అందుకే మీరు ఎప్పుడప్పుడు అంటారు వాడలో బళ్ళవుతి. అందుకని తెక్క ఉండమాకండి. నీ అందాన్ని చూస్తో, నీ బలాన్ని చూస్తో, నీ ఉద్యోగం చూస్తో, నీ వ్యాపారం చూస్తో, లేకపోతే ఇంకేదో చూసి నువ్వు తిక్కగా ఉన్నావంటే ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాడు. ఎందుకంటే మన బ్రతుకంతా ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ అందరూ మిషన్ కుట్టేవాళ్ళు ఉన్నారు. మీరు అన్నా బాధపడినా నేను చేసేది ఏమి లేదు. నాకు తెలిసిన ఒక సహోదరి మిషన్ కుడుతుంది, ఎక్కడో కాదు, ఏలూరు ప్రాంతంలో. ఎంత బిజీగా ఉండేదంటే అత్తని కానీ మామను కానీ పలకరించడానికి వచ్చి ఉండడానికి, అత్తమామలు కదా, ఒక క్రిస్మస్కి వచ్చో ఒక సెలవుకి పిల్లల్ని తీసుకుని వచ్చో చక్కగా అన్నం వండి పెట్టి అత్తయ్య మామయ్యని ప్రేమతో కూర్చుని మాట్లాడి వెళ్ళిన దినాలు లేవు తన జీవితంలో. జాగ్రత్తగా ఇది యథార్థంగా జరిగిన సంఘటన. ఏ రోజు కూడా అలా మరుదులు కానీ వాళ్ళ బావలు వాళ్ళ వదులు, అమ్మా రారాదు సెలవులకు వచ్చామంటే మాకు ఖాళీ లేదు, మాకు ఖాళీ లేదు. ప్రొద్దుమిట్లారా, ఇలాగ ఎన్నో విషయాలు మాకు ఖాళీ లేదని దాటింపజేశారు. వాళ్ళ డబ్బే వాళ్ళకి పెద్ద ఇదైపోయింది. వాళ్ళ డబ్బే ప్రొద్దుమిట్లారా ఇష్టానుసారంగా ప్రొద్దుమిట్లారా మిషన్ కొడుతూ ఉండగా, అమ్మా వద్దురా అని బంధువులు చెప్పారు, స్నేహితులు చెప్పారు, అందరూ చెప్పారు. చెప్పిన వాళ్ళందరికీ మాట చెప్తుంది, మా పిల్లలను నువ్వు పోషిస్తావా అని. మంచి చెప్తే ఉడికని చెడేగా. చెప్పింది ప్రియమైన బిడ్డలారా, ఓవర్ బ్లీడింగ్ అవడం మొదలుపెట్టింది. అది ఆడవాళ్ళకు తెలుసు. టెస్టులకు వెళ్ళారు ఏంటా అని. ప్రియమైన బిడ్డలారా, కడుపులో గడ్డ ఉందని చెప్పారు. గడ్డ ఆపరేషన్ చేశారు. సరే డబ్బులు ఉన్నాయి, టగటగ చేసేసారు. మళ్ళా రివర్స్లో 6 నెలలు 8 నెలలకు మళ్ళా గడ్డ పెరిగింది. ఏంటి అర్థం కాల. మొదట చేసిన ఆపరేషన్ డాక్టర్ చేసిన వాళ్ళు అన్నారు, చేతులు ఎత్తేసారు, ఇది మాకు అర్థం కావట్లేదు, క్యాన్సర్ అనుకుంటా, పైకి పంపిస్తున్నాను, పంపించేశారు. మరొక హాస్పిటల్కి వెళ్ళారు. మరొక హాస్పిటల్కి వెళ్తే ప్రియమైన బిడ్డలారా, అక్కడ తేలింది ఇది క్యాన్సర్, తీయడానికి వీలేదు. ఆపరేషన్ సగంలోనే చేశారు, ఓపెన్ చేశారు. నేను కూడా వెళ్ళాను. ప్రియమైన బిడ్డలారా, ఆ చిన్న గడ్డలు పక్కనే ఉన్నాయి. అవి ఎట్లా ఉన్నాయంటే దానికి అంటుకోవడం వల్ల నొప్పి తట్టుకోలేకపోతుంది. అవి తీయటం కష్టం అమ్మా అని చెప్పి ఆ అప్రూవల్ పెట్టారు. ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు ఎంత బాధపడుతుందంటే మాకు చాలా బాధేస్తుంది, చాలా వేదన. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే బళ్ళు వాడలవుతాయి. ఎవరు వద్దనుకున్నావో వాళ్ళందరే దిక్కయ్యారు. ఇప్పుడు ఎవరు వద్దనుకున్నారు వాళ్ళే వచ్చి పరామర్శించి, వాళ్ళే వచ్చి బట్టలు ఉతుకుతున్నారు, వాళ్ళే వచ్చి చేస్తున్నారు. ఏమి లేదు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే నేను చెప్తున్న మాట లేకపోతే ప్రియమైన బిడ్డలారా కల్పన కథలు కాదు, రియల్ జరిగిన సంఘటన ఇది. నేను ఎందుకు చెప్తున్నానంటే మోషే కూడా అక్కడ మనిషిని చంపేసి ఇక్కడికి వచ్చేసాడు. ఇక్కడికి వచ్చి పాలేరుగా బ్రతుకుతున్నాడు. అధికారిగా బ్రతకాల్సిన వాడు పాలేరుగా బతుకుతున్నాడు. మన తప్పు ముఖాన్ని చూడనివ్వదు, ఎదురుగా ఎవరిని చూడలేదు. మనం నిజంగా కరెక్ట్గా ఉంటే ఎదురు బదురు చూస్తాం. ఒక వ్యక్తి మనం ఎదురుగా చూడలేకపోతున్నావు అంటే నేనన్నా తప్పు చేసి ఉండాలి, నువ్వన్నా. నీ తప్పు నిన్ను చూడనివ్వదు. పారిపోయాడు. ఏం చేశాడు? పారిపోయాడు. అక్కడ ఉంటే ప్రాణాలు ఉండవు, చంపేస్తాడు ఐగుప్తు రాజు అని పారిపోయాడు. చాలాళ్ళు వాళ్ళ ముఖం చూడనివ్వలేదు, ఈయన ముఖం చూపించలేదు.
ప్రభు ఏం చేస్తాడు తెలుసా? ఒక్క అవకాశం ఇచ్చాడు. ఈరోజు నేను చెప్పే మాట అదే, నీ జీవితంలో నా జీవితంలో కూడా ఒక్క అవకాశం ఇస్తాడు. మోషేను వదిలిపెట్టలేదండి. అంత తప్పు చేశాడని మోషేను వదిలిపెట్టలా, ఒక్క అవకాశం ఇచ్చాడు. ఏంటో తెలుసా? మోషే, నా ప్రజలైన వారు కన్నీళ్లు కారుస్తున్నారు, వేదన పెడుతున్నారు, వాళ్ళని చంపేసేటట్టున్నాడు ఆ ఐగుప్తు ఫరో. కనుక నేనేం చెప్తున్నా తెలుసా? నువ్వు లేచి అక్కడికి వెళ్ళు, ఐగుప్తుకి వెళ్ళు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనోడికి మొహం చూపించడం కష్టమైపోయింది. ఎందుకని? నేను ఆల్రెడీ అక్కడ ఎవరినో చంపాను. రాజుకు తెలిసే ఉంటుంది, కనుక నన్ను బతకనివ్వడం. నేను వెళ్ళను అన్నట్టుగా ఏమంటున్నాడంటే, నేను మగోడిని, నాకు 4 మందం, నాకు మాట్లాడటం రాదు, నేను అది ఇది అని చెప్తూ ఉన్నాడు. ఎన్ని సాకులు చెప్పినా మరలా అన్నాడు, లే అన్నాడు. ఇప్పుడు బిడ్డలారా, ఇప్పుడు మోషే ఏం చేయటం మొదలుపెట్టాడు తెలుసా? కొన్ని వేల గొర్రెలను విడిచిపెట్టి, మామను విడిచిపెట్టి, భార్యను విడిచిపెట్టి, అక్కడున్న పరిస్థితులు, స్నేహితులు, బంధువులు. అప్పుడు 40 సంవత్సరాలు ఉన్నాడు, 1 సంవత్సరం కాదు. ఆ దేశంలో 40 సంవత్సరాలు ఉంటే 40 సంవత్సరాలు ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటారు? మీకు తిప్పి కొడితే నెలకు ఫ్యాక్టరీకి వెళ్తే మీరు 25 మంది ఉంటున్నారు. మీకు నెలలోనే మీ ఫోన్ కాంటాక్ట్ ఎంత ఉంటుందో తెలియదు. అందరికీ వాట్సప్, అందరికీ ఇన్స్టాగ్రామ్, అందరికీ. ఎందుకని? నెల రోజులకే. అప్పుడు దేవుడి కృప బట్టి ఇన్స్టాగ్రాములు, ఫోన్పేలు ఏమి లేవులే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి 40 సంవత్సరాలు ఉన్నాడంటే ఎంతమంది స్నేహితులు ఉంటారు? ఎంతమంది తనతో పాటు గొర్రెలు మేపేవాళ్ళు ఉన్నారు? ఎంతమంది మిట్లారా స్నేహితులు అయ్యారు, ఫ్రెండ్స్ అయ్యారు? చాలా విషయాలు గమనిస్తే మోషే ధైర్యమును తెచ్చుకుని, హల్లెలూయా, ఏం తెచ్చుకుని? ధైర్యమును విడిచిపెట్టక, ఏ కర్ర అయితే పట్టుకుని గొర్రెలు మేపాడో ఆ కర్ర పట్టుకుని ఐగుప్తుకు బయలుదేరాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. మోషేకి ఒక చిన్న అవకాశం ఇస్తున్నాడు. తప్పు చేసిన నా జీవితంలో అదే ఇస్తాడు. ఇంకా నేను గర్వంగా ఉంటానంటే మెడ తిప్పుతాడు. అది కూడా తెలుసు ఆయనకి. అక్కడ చెప్పాడు కదా, నాకు నత్తోడిని, మాట్లాడడం రాదు, అది చెప్పాడు. అక్కడతో సరి అయ్యాడు కాబట్టి సరిపోయింది. నీకు బదులు అక్కడ ఎవరిని ఉంచుతాను? నీ అన్న అక్కడ ఉంటాడని చెప్పి అప్పుడు లోబడిపోయాడు, ధైర్యం తెచ్చుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఇవాళ చాలామంది లోబడక మంచం ఎక్కి మంచంలోనే ఉంటున్నారు. లోబడండి. మీరు ఇప్పుడేదో ఉన్న ఆరోగ్యాన్ని బట్టి మేమేదో గెలిచామన్నమాకండి. దేవుని స్తోత్రం. మోషే ఏం చేస్తాడు తెలుసా? ధైర్యమును తెచ్చుకుని బయలుదేరాడు. అబ్రహాము ధైర్యమును విడిచిపెట్టలేదు కనుక మంచి బహుమానం పొందుకున్నాడు. మోషే ధైర్యము విడిచిపెట్టలేదు కనుక మోషే 6 లక్షల కాలు బలమును ఐగుప్తు నుంచి తీసుకొచ్చాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. నాకు ప్రశ్న, ఓ మోషే 6 లక్షల కాలు బలాన్ని తీసుకురాగలిగితే కనీసం నువ్వు నీ భర్తని, నీ భార్యని, నీ పిల్లల్ని తీసుకురాలేకపోతున్నావు ఐగుప్తు నుంచి పాలు తేనెలు ప్రవహించే మందిరానికి. ఒక్కసారి ఆలోచించి, ప్రశ్న ఎవరిని విమర్శించట్లేదు. 6 లక్షల కాలు బలం, ఆయన ఎవరో వీళ్ళు తెలియదు, వీళ్ళెవరో ఆయనకి తెలియదు. 40 సంవత్సరాలు తేడా వచ్చేసింది. తేడా వచ్చినా కానీ బయలుదేరాడు. ఒక కర్ర ఆయన్ని అంతమందిని తీసుకొచ్చింది. అదే వాక్యం అనే కర్ర. ఈరోజు నీ దగ్గర వాక్యం లేనందువల్ల నీ భర్తని పాలు తేనెలు ప్రవహించే దేవుని ఆలయానికి తీసుకురాలేకపోతున్నావు. నీ కోడల్ని, నీ కొడుకుని, నీ కూతుర్ని, మనవడిని, మనవరాల్ని, బంధుమిత్రుల్ని తీసుకురాలేకపోతున్నావు. కారణం ఏంటంటే నీ కర్రను విడిచిపెడతా ఉన్నావు. నీ వాక్యం అనే కర్రని, అదే కదా అద్భుతం చేయాలంటే. నీ ఇంట్లో నీళ్లు రక్తంగా మారాలంటే కర్రే. మోషే అక్కడ చేసిన 10 అద్భుతాలు, తెగుళ్ళు వచ్చినాయి, కర్రే. ఎన్నో కార్యాలు జరిగినాయి, కర్రే. కారణం ఏంటంటే ఆయన కర్రను కర్రను, వాక్యాన్ని విడిచిపెడితే మనం కూడా ఎవరిని తీసుకురాలేం. ఎందుకయ్యా అంటే వాక్యం మనల్ని పాపం చేయనీయదు. వాక్యమైన కర్ర దొంగ చూపు చూడనివ్వదు. వాక్యమైన కర్ర దొంగ ఫోన్లు మాట్లాడనివ్వదు. అది లేకపోతే ఇట్టండి చేస్తాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ మోషే ధైర్యముగా బయలుదేరొస్తే 6 లక్షల కాలు బలము నడిపించాడు. ఇదిగో మోషే నా ఇల్లు అంతటిలో నమ్మకస్తుడు అన్నాడు.
దేవుడు ఎంత చక్కని బిరుదు ఇచ్చాడో. అందుకనే ఈరోజు మీరు ధైర్యమును విడిచిపెట్టమాకండి. మనుషులు చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి, ఉండవని నేను చెప్పట్లా, కానీ దాన్నే పట్టుకుని ఏలాడమాకండి. అదే నా జీవనాధారం, అదే అయ్యగారు, అదే నీకు మించిన గొప్ప భయంకరమైన పాపాత్మురాలు మారలేదా బైబిల్లో? దాన్నే పట్టుకుని ఏలాడిందా? నా జీవనాధారం ఇది అని విడిచిపెట్టింది. నువ్వు కూడా విడిచిపెడితే నీకు ఒక అవకాశం దొరికింది కనుక ఈ 40 దినాల్లో విడిచిపెట్టి రా, ధైర్యముగా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మూడోది నేను చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18 నుంచి చదువుదాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనం నుంచి. క్రొత్త నిబంధనలో, పాత నిబంధనలో ఉన్న వారి యొక్క ధైర్యమును మనం చూసాం. క్రొత్త నిబంధనలో యేసు గలిలయ సముద్ర తీరమును నడుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రెయ, ఇద్దరు సహోదరులు ఏం చేస్తున్నారు? వీళ్ళు సముద్రములో వల వేయుట చూచెను. వారు జాలరులు. ఆయన నా వెంబడి రండి, నేను మనుషులను బట్టే జాలరులుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. పేతురు అనబడిన సీమోను, ఆంద్రెయ, వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారక్క? ఏం చేస్తున్నారు? జాలర్లు చేపలు పడుతున్నారు. వాళ్ళకు పడవ ఉంది, వాడ ఉంది, లేకపోతే చిన్నది ఏదో ఉంది, వల ఉంది. వారి నాన్నగారు వాళ్ళందరూ అక్కడ అదే పని. యేసు ప్రభు వారు అక్కడికి వచ్చి ఏమన్నారంటే, మిమ్మల్ని నేను మనుషులు బట్టే జాలర్లుగా. హల్లెలూయా. మనుషులకు డబ్బులు వస్తాయా, చేపలకు డబ్బులు వస్తాయా? మీరు ఆలోచన చేయండి. చేపలు అమ్ముకుంటే డబ్బులు వస్తాయి, అవునా కాదా? అవునా? చేపలకి వీళ్ళు ఏమి మేత వేసే పని కూడా లేదు, ఎందుకంటే అది సముద్రం. దేవుని స్తోత్రం. కానీ ఇక్కడ గమనించండి, మనుషులు బట్టే జాలరులుగా నేను చేతును అన్నప్పుడు వారు వలలను, వాళ్ళ యొక్క పడవలను, వారి తండ్రి గారిని సమస్తమును విడిచిపెట్టి వచ్చారు. ధైర్యముగా వచ్చారు. ఇవాళ చేపలు దొరకపోతేనే రేపు సంగతి ఏంటి అనే పరిస్థితిలో ఉన్న వాళ్ళు, రేపు సంగతి మనం సముద్రానికి దూరం అయిపోతుందో, మనకు చేపలు ఎక్కడే ఉండవు, ఈయనెవరో తెలియదు, రమ్మంటున్నాడు, వెళ్తున్నాం, మనకేంటి అనేటువంటి గలిబిలు లేకుండా ధైర్యముగా వారు బయటకు వచ్చారు. వలలు విడిచి, పడవ విడిచిపెట్టి, తండ్రిని విడిచిపెట్టి వచ్చారు. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వీరిని అద్భుతాలు చేసేవారిగా మార్చాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. పేతురు ప్రార్థిస్తే, పేతురు వాక్యం చెప్తే 1000 మంది రక్షించబడ్డారు. 5000 మంది, 3000 మంది, ఎన్నో అద్భుతాలు జరిగినాయి. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను తెలుసా? ధైర్యము విడిచిపెట్టమాకండి. అరెకరం పొలం పోయిందిగా అని నువ్వు అలా దిగులుతో ఉండబాకు. లేకపోతే ప్రీతం మిట్లారా బంగారం పోయిందిగా, లేకపోతే అదిగో ప్రీతం అది పోయింది కానీ దిగులుతో ఉండబాకు. నేనేం చెప్తున్నానంటే, నా దేవుడు ధైర్యవంతుడు. ఆయన నమ్మిన వారు కూడా ధైర్యంగా ఉంటారు. ఆ నమ్మిన వారు కూడా ధైర్యంగా ఉంటారు. అందుకనే ఈరోజు అంశం ఏంటంటే, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. ఈరోజు చెప్పినటువంటి మాటలో పిలిచినప్పుడు ధైర్యముగా వచ్చిన వారిని చూసాం. ధైర్యముగా వచ్చిన వారు ఆశీర్వదించబడటం కూడా చూసాం. రేపు ధైర్యముగా ఏది విడిచిపెట్టాలో చెప్తాను. ఎల్లుండే ధైర్యముగా ఏది పొందుకోవాలో చెప్తాను. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ